హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకెప్పుడు బోర్ కొట్టినా, నాకెప్పుడైనా క్లమ్జీగా అనిపించినా, కొంచెం డిస్టర్బ్గా ఉన్నా, స్ట్రెస్గా ఉన్నా నేను A to Zకి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్తే నాకు చాలా అంటే చాలా మైండ్ ఫ్రీ అయిపోతుంది. స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్స్ వై నేను ఇప్పటికీ A to Zకి నేను ఒక 7-8 టైమ్స్ అయినా వెళ్ళుంటాను ఓపెన్ చేసినప్పటి నుంచి. అక్కడ అనిమల్స్ని చూస్తూ అవి మన దగ్గర ఫుడ్ తింటాయి. చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. నాకు ముందు నుంచే బర్డ్స్ అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్తే నేను అసలు మొత్తం మర్చిపోతానండి. చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది నాకు ఆ బర్డ్స్ని అలా చూస్తుంటే. నేను ఇలాంటిది ఒక మినీ సెటప్ కూడా ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల నేను కొంచెం ఆలోచిస్తున్నాను. ఒకవేళ బడ్జెట్ మొత్తం సెట్ అయిపోయి ఒకవేళ నేను ఇలాంటి ఒక మినీ సెటప్ చేసుకుంటే మీకు నేను కన్ఫర్మ్గా వీడియో చేసి చూపిస్తాను. నాకైతే నిజంగా అండి బర్డ్స్ అంటే చాలా ఇష్టం. దట్స్ వై నేను అలా ఒకటి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. చూద్దామండి, అయిన వెంటనే నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నాకు ఆస్ట్రిచ్ని నేను ఫస్ట్ టైం A to Zలోనే అండి చూశాను. దాని ఐస్ నాకు చాలా బాగా నచ్చాయండి. అంటే ఒక కార్టూన్కి ఉన్న ఐస్ లాగా అనిపించింది. అక్కడ క్యాట్స్లో అది ఒక వైట్ పక్కన ఉంది చూసారా, ఆ క్యాట్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉందండి. ఆ గేట్స్లో నుంచి చేతులు అందిస్తూ ఉంది ఎత్తుకోండి అని. నాకు చాలా బాగా నచ్చింది ఆ క్యాట్ అయితే. నేను ఇలాంటి క్యాట్ కూడా కొనాలనుకుంటున్నాను. చూద్దాం ఇన్ ఫ్యూచర్. ఇంకా అక్కడైతే ఎగ్స్ కూడా బర్డ్స్ అనేవి కిందే పెట్టేశాయండి. అన్ని బర్డ్స్ ఉన్నాయి అక్కడ. నార్మల్గా బర్డ్స్కి కొంచెం ఫ్రీ ఎన్విరాన్మెంట్ అలా ఉంటేనే అవి ఎగ్స్ ఇస్తాయి. అక్కడ వాళ్ళకు ఐ థింక్ అవి బాగా అక్కడ అడ్జస్ట్ అయిపోయాయి అనుకుంటున్నాను. చాలా ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా తిరుగుతున్నట్టు నాకు అనిపించింది పర్సనల్గా. నా ఒపీనియన్ అది. నాకైతే అక్కడ ఆ అట్మాస్ఫియర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చూసారా ఎంత బాగుందో. టికెట్ కూడా 100 రూపీసే అండి. ఇంకా దాని ఫుడ్ ఏమన్నా కావాలంటే 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. మనం తీసుకొని వెళ్ళడానికైతే అలో లేదు. వాళ్ళు బ్యాగ్స్ కూడా చెక్ చేసి మరీ లోపలికి పంపిస్తారు. కొంచెం క్యారెట్ ఇస్తారు, బీట్రూట్ ఇస్తారు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇస్తారండి. అంతే అండి ఇచ్చేది. అది కూడా చాలా కొద్దిగా ఇస్తారు. 50 రూపీస్కి అంత కొద్దిగా అంటే వర్త్ అయితే కాదు. బట్ మనం ఇంట్లో నుంచి అయితే తీసుకుని వెళ్ళడానికి అయితే వీరలేదు కాబట్టి అదే మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ ఫుడ్కి కొంచెం మనకు మనీ అనేది ఖర్చు అవుతుంది. నేను 2-3 ప్యాక్స్ అయినా తీసుకుంటాను. ఇక్కడ బయట మనం చూపిస్తున్నాం కదండి, అక్కడ ఉండే బర్డ్స్ ఏమీ మన దగ్గరికి రావు. మనం దగ్గరికి వెళ్ళినా అవి పారిపోతున్నాయి అన్ని బర్డ్స్. కానీ లోపల వ్యూ ఉంది కదా, అక్కడ మనకు అన్ని బర్డ్స్ చేతుల మీద వస్తున్నాయి. నా తల మీద కూడా కూర్చున్నాయండి వచ్చి. నా స్కార్ఫ్కి ఉన్న స్టోన్స్ మొత్తం పీకేశాయి. అంటే అవి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి లోపల ఉండే బర్డ్స్ అయితే. బయట ఉన్న బర్డ్స్ అయితే మాత్రం మన దగ్గర రావడం లేదు. ఇది లోపల వ్యూ అండి. ముందు ఇక్కడంతా రాక్స్ వేసిన చోటంతా ఫిషెస్ ఉండేవి. అక్కడ బుర్కా వేసుకుంది కూడా నేనే అండి. చూసారా ఎలా వెతుక్కుంటున్నాను బర్డ్స్ కోసం, ఎక్కడున్నాయి, వస్తాయా రావా నా దగ్గర అని. అవి పైన ఎక్కి కూర్చుంటున్నాయండి. దానికి సీట్స్ చూపిస్తే తర్వాత కొన్ని అయితే వస్తున్నాయి. నేను వెళ్ళిన టైం బాగుందండి. చాలా తక్కువ మంది ఉన్నారు. సో చాలా ఫ్రీగా అనిపించింది నాకు. అంటే ఎక్కువ క్రౌడ్ ఉంటే బర్డ్స్కి కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాయి కదా. ఆ మకావ్ అయితే మాట్లాడుతుందండి. హలో అని చెప్పింది. హాయ్ చెప్తే హలో చెప్తుంది, హలో చెప్తే హాయ్ చెప్తుంది. అదొక్కటే వచ్చి అనుకుంటున్నాను. కానీ అది ఎత్తుకోవాలంటే మళ్ళీ 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలంట. నేను వన్ టైం ఓన్లీ దాన్ని ఎత్తుకొని ఫొటోస్ కూడా తీసుకున్నాను. అంటే నెక్స్ట్ టైం అంటే నాకు భయం వేసిందండి. అది చాలా హెవీగా ఉంది వెయిట్ కూడా. అందుకని నేను అంతగా దాన్ని దగ్గర కూడా వెళ్ళడానికి అంటే కొంచెం భయం అనిపించింది. ఇది చూసారా, ఇలాంటివి 2 ఉన్నాయండి. అది దాన్ని ఏమంటారు, అంటే లెజర్ట్స్ లాగా ఉంది. ఊసరవెల్లి అంటారేమో దాన్ని చూస్తేనే నాకు భయం అనిపించిందండి. ఇక్కడ చూసారా బర్డ్స్ అన్నీ ఒకేసారి అలా ఫ్లై అవుతుంటే చాలా బాగా అనిపిస్తుందండి ఆ వ్యూ కూడా. తను మా సిస్టర్ ఎలా తినిపిస్తూ ఉంది కదా చేతిలో బర్డ్స్ని.
ఈ ట్రీస్ అన్నీ కూడా సేల్కి పెట్టారు. ఎవరైనా కావాలంటే మనం మనీ ఇచ్చి బై చేసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీలోనే ఉన్నాయి అన్ని ట్రీస్ కూడా. మనం ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో అండి కొంతసేపు అక్కడ బెంచెస్ మీద కూర్చొని ఆ ట్రీస్ వచ్చే ఆ చల్ల గాలికి, ఆ బర్డ్ సౌండ్స్కి చాలా రిలీఫ్ అయిపోతామండి. కొంతసేపు ఐస్ క్లోజ్ చేసుకొని ఆ సౌండ్స్ వింటూ ఆ ట్రీస్లో నుంచి చల్ల గాలి వస్తుంటే మొత్తం స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోతుందండి. అంత బాగా అనిపిస్తుంది. నాకెందుకో అండి తిరుపతిలో ద బెస్ట్ ప్లేస్ ఏది అని నా ఒపీనియన్ అంటే నేను A to Z అంటాను. బికాస్ నాకు అనిమల్స్ అంటే ఇష్టం, దట్స్ వై అనుకుంటాను. చిన్నపిల్లలు వస్తే కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఉయ్యాలలు అవి ఇవి ఉన్నాయి, కానీ అది పెద్దవాళ్ళకైతే కాదు. ఓన్లీ 10 years వరకు పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఫుడ్ కూడా చాలా తక్కువ ప్రైస్కే మంచి క్వాంటిటీ కూడా ఉంది, క్వాలిటీ కూడా బాగుందండి. నిజంగా ఐ థింక్ 90 రూపీస్కి అనుకుంటాను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత ఇచ్చారంటే నిజంగా 2 తినొచ్చండి అంత ఇచ్చారు. అండ్ బర్గర్ కూడా 70-80 రూపీస్లోనే మంచి బాగా టేస్ట్గా కూడా ఉంది. అంటే నాకు వర్త్ అనిపించిందండి అక్కడ ఫుడ్ కూడా. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా బిర్యానీ అలాంటి టైప్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ కూడా అండి చాలా తక్కువ ప్రైస్కే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ కూడా. అక్కడ డాగ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాయండి, కానీ దానికి మొత్తం చైన్స్ కట్టేయడం వల్ల నాకు కొంచెం ఇది అనిపించింది. ఇక్కడ పైన టెర్రస్ మీద అండి మనం ఎంతసేపు కూర్చున్నా మనకు టైమే తెలియదండి. అంటే కొన్ని చోట్ల ఏం చేస్తారు, త్వరగా తినేయండి, నేను బిల్ ఇచ్చేస్తాను, మీరు డబ్బులు కట్టేసి వెళ్ళిపోండి, అలాగా తరిమేస్తారు. కానీ అక్కడ అలా కాదండి. మనం వెళ్ళి బిల్ కట్టేంత వరకు కూడా వాళ్ళు ఫ్రీగా మనల్ని వదిలేస్తున్నారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయండి, కానీ కొన్ని పేర్లే నాకు తెలుసు. చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయి. ఐ థింక్ నేను ఒక మినీ సెటప్ కూడా అలా కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నేను అలా ఒక స్మాల్ ట్యాంక్ కూడా సెట్ చేసుకుంటే అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు అనుకుంటున్నారేమో ఏందో ఇన్ని చెప్తా ఉంది అని. నాకు నిజంగానే చాలా ఇష్టం అండి పెట్స్ అంటే, దట్స్ వై నేను అలా చెప్తున్నాను. చూద్దామండి, ఇవన్నీ నా ఫ్యూచర్ ప్లాన్స్ చెప్తారు కదా, అలా ఈ ఇయర్ ప్లాన్స్లో అవి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. చూద్దామండి ఎలా అవుతుందో లాస్ట్లో. చాలా ఫిషెస్ ఉన్నాయండి. దాంట్లో నేను కొన్ని ఫిషెస్ పేర్లు అయితే నాకు తెలుసు. నీట్గానే పెట్టారండి, స్మెల్ అలా ఏం లేదు, చాలా నీట్గా పెట్టారు, బాగా మెయింటైన్ అయితే చేస్తున్నారు. చిన్న ఫిషెస్ ఉన్నాయి కదండి, అది కూడా చాలా క్యూట్గా అనిపించాయి నాకు. ఇంకా అక్కడ నేను అవి పైప్స్ అనుకున్నాను, కానీ అది స్నేక్స్ అండి, వాటర్ స్నేక్స్. దగ్గరికి వెళ్ళి చూసి నేను భయపడిపోయానండి. అది ఓపెన్ పెట్టేశారు కదా, ఒకవేళ అది జంప్ చేసినా కూడా మనం ఏం చేయలేము. నేను దూరం నుంచి చూసి అది పైప్స్ అనుకున్నాను. చూసారా అండి, చాలా అంటే మనకు బాగా అనిపిస్తుందండి, కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది, ఫ్రీ అనిపిస్తుంది మైండ్ కూడా. అందుకని నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తానండి. మీరు కూడా ఒకవేళ వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి, ఎలా అనిపించిందో అది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.